ఇక చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని యానాదుల రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని యానాదుల రిజర్వేషన్ పోరాట సమితి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు మల్లికార్జునరావు కోరారు. వర్గీకరణ అంటే మా రాష్ట్రంలో 34, 37 గిరిజన కులాలు మొత్తం ఉన్నాం అన్నమాట. దాంట్లో యానాదులు 10 లక్షలు 12 లక్షలు మేము ఉన్నాం. ఈ 12 లక్షల మంది ఉంటే కూడా ఈ ఎస్టీలో మాకు రావాల్సిన ఉన్నాయన్నమాట. కొంచెం తక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు మాకు వచ్చి పొలాలని ఫోన్ తీసుకునేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేలు కానీ మనకు పంచాయతీ సెక్రటరీలు కూడా మొత్తం మాట వాళ్ళే తీసుకున్నారు. యానాదులకి ఎక్కడ ఏది ఒకటిగా రావటం లేదు. అందుకని ఈ కూటమి ప్రభుత్వము యానాదుల్ని ఒక కంట చూసి మాకు ఈ సౌకర్యాన్ని చేయాలని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కలపల లక్ష్మీనారాయణరావు. నేను యానాదుల సంక్షేమ సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో 34 గిరిజన తెగలుంటే అత్యధిక జనాభా కలిగిన తెగ ఏదైనా ఉందంటే అది యానాదులు మాత్రమే. ఎందుకోసమంటే రాష్ట్రంలో 10 లక్షల పైగా యానాదులు ఉంటే ఇప్పటి వరకు కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విషయాల్లో కూడా యానాదులు వెనకబడి ఉన్నారు. ఇప్పటికి కూడా ఆధార్ కార్డులు కూడా లేవు, రేషన్ కార్డులు లేకుండా వెట్టి చాకరీ చేస్తున్న ఏదైనా జాతి ఉందంటే అది యానాది జాతి మాత్రమే.